18 సంవత్సరాల తర్వాత థియేటర్లోకి వెళ్ళి థియేటర్లో సినిమా చూశాను. అసలు హిమాలయ పర్వతాల్లో -డిగ్రీలో 65 సంవత్సరాలు దాటిన బాలయ్య బాబు సినిమా చేయడం అంటే ఒక ఈశ్వరుడు రూపంలో, ఒక రాముడు రూపంలో, ఒక హనుమంతుడి రూపంలో. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు. సార్ నమస్తే సార్. అఖండ చిత్రం నిన్న ప్రీమియర్ చేశారు అండ్ ఇప్పుడు మార్నింగ్ షోస్ కూడా పడ్డాయి, ఇప్పుడు సెకండ్ షోస్ కూడా పడ్డాయి. ఎలా ఉంది సినిమా? ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ఏంటి? ఆంధ్రాలో, తెలంగాణలో సినిమా ఎలా ఉంది? అంతేకాకుండా పాన్ ఇండియా లెవెల్ సినిమా కాబట్టి మిగతా రిపోర్ట్స్ ఎలా వస్తున్నాయి సార్? ఏమండి, నేనైతే సినిమా 18 సంవత్సరాల తర్వాత థియేటర్లోకి వెళ్ళి థియేటర్లో సినిమా చూశాను. నాకు ప్రతి సీన్, ఫస్ట్ సీన్ నుంచి 2 గంటల 50 నిమిషాల సినిమా, సీన్ టు సీన్ సినిమా అయిపోయిందా అన్నంత రేంజ్కి వచ్చింది. ఒకటి. రెండోది, మనకి ఏదైతే ఆ లొకేషన్స్ ఉన్నాయో అసలు ఎక్స్ట్రాడనరీ. మనం ఇచ్చే టికెట్కి అక్కడ వాల్యుబుల్లా కాదా అని చూసుకోవాలా. అసలు హిమాలయ పర్వతాల్లో -డిగ్రీలో 65 సంవత్సరాలు దాటిన బాలయ్య బాబు సినిమా చేయడం అంటే పూనకాలు. ఒక ఈశ్వరుడు రూపంలో, ఒక రాముడు రూపంలో, ఒక హనుమంతుడి రూపంలో బీభత్సం సృష్టించాడు. అలాంటి సినిమా ఆయన తప్ప ఇంకెవరో చేయలేరు, చేయబోరు. ఇది నేను ఆయన పొగట్ల, ఆయన సినిమా కోసం చెప్తున్నా. సినిమా హైందవ ధర్మం అంటే ఏంటో, ఈశ్వరుడు అంటే ఏంటో, హిందుత్వం అంటే ఏంటో, మన ఇండియాకి ఎక్కడ తప్పు జరుగుతుందో, ఎక్కడ నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని హైందవ ధర్మం, మన దేవుడు ఎలా కాపాడాడో, దేవుడు ఉన్నాడు అని నమ్మిన దేవుడికి, నమ్మిన ప్రజలకి, దేవుడు లేడు అని నమ్మిన ప్రజలకు ఉన్నాడు అని చూపించి, ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, మన దేశాన్ని రక్షించిన వాడు దేవుడే, కనబడడు దేవుడు, కనబడిన వాడే దేవుడు అని చెప్పి ఆ సినిమాలో క్షుణ్ణంగా చూపిస్తూ ఉంటే, ప్రతి సీను, ప్రతి డైలాగు చెప్తూ ఉంటే, త్రిశూలం బాలయ్య, త్రిశూలం బాలయ్య శివయ్య, బాలయ్య శివయ్య. ఆయన పేరు ఇప్పుడు బాలయ్య బదులు శివయ్య అని పెట్టాలి. ఎందుకంటే శివయ్య రూపంలో తాండవం ఆడాడు, శివయ్య రూపంలో తాండవం చేశాడు కనుక రాముడి రూపంలో, హనుమంతుడి రూపంలో అసలు సినిమాని ఒక పట్టుకెళ్తూ ఉంటే ఒక ఉగ్రరూపం చూసాం. అయింది బాలయ్యది కోపం అనేది అందరూ బయట అంటుంటారు, కోపం అంటారు. శివయ్య రూపంలో ఆయన చూస్తే భయం అనేది తాండం వేస్తుంది. మన దేశంలో అడుగు పెట్టాలి అంటే శత్రువు ఆ బాలయ్యను చూస్తే ఆయన శివయ్య రూపంలో భయభ్రాంతులు అవుతారు. అలాంటి సీన్స్, ఒక్కొక్కటి ఫైట్స్, మొత్తం క్లైమాక్స్ ఫైటు. ఆది పెన్శెట్టి 2 ఫైట్స్, 2 క్యారెక్టర్స్ ఎక్స్ట్రాడినరీ చేశాడు. ఒక్కరిని బాలయ్య బాబుకి పోటీగా పెట్టిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. అందుకే చెప్పాడు, చైనాలో వారు డిక్లేర్ చేయడానికి కాకుండా చైనాలో ఒక మేజర్ జనరల్ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్కి ప్రతీకారం తీర్చుకోవడానికి చైనాను కూడా వార్ చేసి ఇండివిజువల్గా వచ్చాడు. అంటే అక్కడ డైలాగ్ వర్షన్ అది కదా చాలా అనుకోవచ్చు. అంటే రేపు ఉదయం మనం కావాలని చైనాకి మనకి వార్ వస్తుంది, అది కాదు. చైనాలో ఒక జనరల్కి మనకి గొడవ, వాళ్ళ కొడుకుని చంపారని దాన్ని ప్రతీకారం తీర్చుకుందాం, మన దేశాన్ని నాశనం చేద్దామని ఒక ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆ సినిమాని మళ్ళా దాంట్లో మనం ఎవ్వరు ఆపలేంది. హైందవ ధర్మం శివయ్య వచ్చి ఏ విధంగా ఆపాడు, దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాను అని చూపించాడు. అయితే ఇంత మంచి సనాతన ధర్మం కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ అయితే కొంతమంది చూడకుండా ఇంకా దీన్ని ట్రోల్ చేయడం, నెగిటివ్స్ చేయడం, ఇది ప్రతి సినిమాకి వస్తుంది. ఇప్పుడు దేవరా, హరిహర వీరమల్లు, ఓజీ, ఇప్పుడు అఖండ, ప్రతి సినిమాకి నెగిటివ్ తట్టుకుంటుంది అంటారా? సినిమా చూసి మాట్లాడాలి, సినిమా చూసి ఎందుకు ఏ క్యారెక్టర్లో ఆయన తప్పు చెప్పాలి. ట్రోల్ ఇష్టం వచ్చేయడం, మనం ఖాళీగా ఉన్నాం కదా అని ప్రతిదానికి ట్రోల్ చేయడం కాదు. సినిమాని కష్టపడి ఒక -డిగ్రీలో సినిమాని కష్టపడి ఆ వయసులో ఆ క్యారెక్టర్ చేసిన బాలయ్య బాబుకి యాట్సప్ చెప్పాలా, శివయ్య క్యారెక్టర్లో దండం పెట్టాలా, అంతే తప్ప మనం ట్రోల్ చేసుకుంటూ బయట నుంచి కూర్చుంటూ మాట్లాడకూడదు. ఆ సినిమా తీసే కష్టం ఏంటి, ఆ -డిగ్రీలో వేయడం ఏంటి? మీరు నిలబడగలుగుతారా -డిగ్రీలో? మీరు ఉండగలుగుతారా -డిగ్రీలో? ఆ సినిమాకి మనం ఒక టికెట్ తీసి హైందవ ధర్మం అంటే ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడటానికి వెళ్ళాలి, సినిమా చూడాలి. ఎందుకంటే ఆయన కష్టం, ఆ శివయ్య అనే ఒక రూపం, ఆ రాముడు అనే రూపం, ఆ హనుమంతుడు అనే రూపం, ప్రతి దానికి కూడా మన ఇండియన్ అంటే
హిందూ అనేది వచ్చింది కదా, అంటే క్రిస్టియన్ అండ్ ముస్లిం ఆల్ ఓవర్ ఇండియన్ కంట్రీని ఏ విధంగా దేవుడి రూపంలో కాపాడారు. మనం ఏమంటాం, ఏమైనా కాబట్టి దేవుడు ఉన్నాడు అంటాం, నమ్మకం మంది దేవుడు ఉన్నాడు. అది ఈశ్వరుడు రూపంలో రావచ్చు, ముస్లిం అల్లా రూపంలో రావచ్చు, యేసు ప్రభు రూపంలో రావచ్చు, కానీ దేవుడు ఉన్నాడు అనేది నిజం. మన దేశాన్ని కాపాడింది దేవుడు ఉన్నాడు అనేది నిజం. అందుకే నేనేమంటున్నా, ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాని చూడటానికి వెళ్ళాలి, ఫ్యామిలీతో వెళ్ళాలి. మీరు ఎక్కడో కాశీకి వెళ్తానంటారు, ఎక్కడో గురుద్వారాకి వెళ్తానంటారు, ఎక్కడో మీరు మొత్తం టోటల్గా హిమాలయాలకు వెళ్తానంటారు, మానవ సరోవర్కి వెళ్తానంటారు. అంత ఖర్చు పెట్టుకునే బదులు ఒక్క టికెట్ తీసుకొని మీ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళండి. నచ్చకపోతే నన్ను అడ్డమాతిట్లు తిట్టండి. అయితే ఇప్పుడు ఫ్యాన్స్కి నచ్చింది, అందరికి నచ్చింది. మామూలు ఇండస్ట్రీ పీపుల్ వీళ్ళు అంటే చాలా మంది సినిమా చూసినట్టున్నారు రాత్రి. రెస్పాన్స్ ఏంటి సార్? ఏమండి, అందరూ ఇనానిమస్గా హిట్. కాకపోతే కొంతమంది ఉంటారు, కొంతమంది కెట్లైన వాళ్ళు ఉంటారు, బాలయ్యబాబుకి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, నందమూరి ఫ్యామిలీకి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు. అలాంటి ట్రోల్స్ పట్టించుకోకూడదు. సినిమా చూసి సినిమా మాట్లాడిన తర్వాత ఏం తప్పు జరిగిందో చెప్పమనండి తప్ప సినిమా చూడకుండా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. దాంట్లో బాలయ్య బాబు తప్ప ఎవరో చేయలేరు క్యారెక్టర్. బాలయ్య బాబు తప్ప ఆ -డిగ్రీలో ఫైట్ చేయలేరు. బాలయ్య బాబు తప్ప ఆ సినిమాని బోయపాటి ఇంకొకరితో చేయలేడు, ఊహించుకోలేడు. ఆ సినిమా బాలయ్య బాబే కరెక్ట్. ఇది నేను పొగుడుతున్నానో లేకపోతే నాకేం అవసరం లేదు, కానీ బాలయ్య బాబు దాంట్లో నిజంగా చూస్తే నీలమైపోయాడు. ఒక శివయ్య తాండవం అంటే బాలయ్య బాబు నీలమైపోయాడు. ఒక -డిగ్రీలో చూస్తుంటే ఆ సముద్రంలో, నీటిలో, మంచు కొండల్లో వస్తూ ఉంటే, ఆ గ్రాఫిక్స్ చూస్తూ ఉంటే, త్రిశూలం పట్టుకొని వస్తూ ఉంటే నిజంగా శివయ్య వస్తున్నట్టే. టికెట్ వర్తి అనిపించింది. 100% టికెట్ వర్తబుల్లో సినిమా చూసాను. చాలా సినిమాలు రేట్లు పెంచుతారు, చాలా సినిమాలు రేట్లు పెంచితే బాధపడుతూ వస్తాం, అనవసరంగా వేస్ట్గా టికెట్ ఇచ్చామని. కానీ రేటు వర్తబుల్గా ప్రతి సీను, ప్రతి ఫైటు, ఒక సాంగు, ఒక దేవుడి సాంగు, హైందవ ధర్మం అంటే ఏంటో, ఈశ్వరుడు తాంటం అంటే ఏంటో, ఈశ్వరుడు కోపం వస్తే ఏం జరుగుతుందో, ఈశ్వరుడు కాపాడటాన్ని మన దేశాన్ని ఎలా కాపాడాడో, ఏ విధంగా మన దేశానికి మనకు ముప్పు ఉందో, సబ్జెక్ట్ నేను చెప్పకూడదు, ముప్పు ఉందో ఆ సినిమా చూడండి. చూసిన తర్వాత మన దేశానికి మన రక్షకుడు, మన దేశానికి మనం రక్షించుకుంటాం, మన దేవుడే రక్షకుడు అనుకుంటాం. కనుక ఆ క్యారెక్టర్లో బాలయ్య బాబు నీలమైపోయాడు. కాబట్టి బాలయ్య బాబు కోసం ఆ -డిగ్రీలో చేయడం, ఆ ఫైట్స్ చేయడం కోసం, ఆయన లొకేషన్స్ కోసం శివయ్య అనే ఒక తాండం, అంటే శివయ్యని మనం మామూలుగా బయట చూడలేదు కాబట్టి, అందుకే ఆనాడు కృష్ణుడిని ఎన్టీఆర్లో చూసాం, ఈనాడు శివయ్యని బాలయ్య బాబులో చూస్తాం. ఆనాడు కృష్ణుడి మన ఎన్టీఆర్లో చూసి ఇప్పటికీ కూడా మన కృష్ణుడు ఎలాగుంటాడో తెలియదు, మన ఎన్టీఆర్ గారే ఉంటారని అనుకుంటాం. అలాగే ఇప్పుడు శివయ్య ఎలాగుంటాడో ఎవరికి తెలియదు, శివయ్య బాలయ్య బాబులాగే ఉంటాడని ఈరోజు ప్రతి ఒక్కరు ఫోటో పెట్టిపోతే నన్ను అడగండి. శివయ్య అంటే బాలయ్య బాబు, బాలయ్య బాబు అంటే శివయ్య. అది కన్ఫర్మ్ నార్త్ ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ నార్త్ ఇండియా అండ్ తెలుగు ఇండస్ట్రీ. ఇప్పుడే జనాలు ప్రతి ఒక్కరు రావాలి, ఫ్యామిలీతో రావాలి, చూడాలి, చూసి సినిమాని ఆనందించండి. సినిమా చూసి బాగులేకపోతే మీరు 10 మందికి చెప్పండి, బాగుంటే 10 మందికి చెప్పండి దయచేసి. థ్యాంక్ యూ.